ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. నేడు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు రేపు ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉంది. ఏపీ రాజధాని అమరావతి, పోలవరం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులు, రుణాల రీస్కెడ్యూల్ తదితర కీలక అంశాలపై చంద్రబాబు ప్రధాని మోదీ కేంద్ర మంత్రులతో డిస్కస్ చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో కేంద్రం నుంచి అనేక నిధులు వచ్చాయని వాటన్నింటినీ రీస్కెడ్యూల్ చేయాలని కోరే ఛాన్స్ ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో రుణాలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యమయ్యే పరిస్థితులు లేనందున రుణాలను రీస్కెడ్యూల్ చేయాలని చంద్రబాబు అడుగుతున్నారు. అలాగే కొత్త రుణాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం అడుగుతోంది. దానికి సంబంధించి కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. నేడు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు రేపు ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉంది. ఏపీ రాజధాని అమరావతి, పోలవరం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులు, రుణాల రీస్కెడ్యూల్ తదితర కీలక అంశాలపై చంద్రబాబు ప్రధాని మోదీ కేంద్ర మంత్రులతో డిస్కస్ చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో కేంద్రం నుంచి అనేక నిధులు వచ్చాయని వాటన్నిటినీ రీస్కెడ్యూల్ చేయాలని కోరే ఛాన్స్ ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో రుణాలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యమయ్యే పరిస్థితులు లేనందున రుణాలను రీస్కెడ్యూల్ చేయాలని చంద్రబాబు అడుగుతున్నారు. అలాగే కొత్త రుణాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం అడుగుతోంది. దానికి సంబంధించి కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో రేపు ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రధాని మోదీని కలిసి ఏ అంశాలకు సంబంధించి డిస్కస్ చేయనున్నారు క్రాంతి? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. నేడైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. నేడు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు రేపు ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు ఏ అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్ అమూల్య, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు. 2 రోజుల పాటు ఆయన ఢిల్లీలో ఉంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం విజయవాడ నుంచి ఢిల్లీ బయలుదేరతారు. మధ్యాహ్నం ఉండవల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం నివాసానికి చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి పయనమవుతారు. 16, 17 2
పెండింగ్ ప్రాజెక్టుల పైన ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇటీవల కేంద్ర బడ్జెట్ లో ప్రస్తావించిన వివిధ అంశాలకు సంబంధించి అమలుకు కార్యాచరణపై కేంద్ర పెద్దలతో చంద్రబాబు చర్చించే అవకాశం అయితే ఉంది. చంద్రబాబు ఢిల్లీ వెళ్తుండటంతో 16న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో అందుబాటులో ఉంటారంటూ ఇప్పటికే ఎమ్మెల్సీ అశోక్ బాబు కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. వాస్తవానికి ఈ చంద్రబాబు శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో ప్రతి శనివారం కూడా ప్రజలకి చంద్రబాబు అందుబాటులో ఉన్నారు. కానీ షెడ్యూల్ మార్పు వల్ల శుక్రవారం ఈ రోజే చంద్రబాబు టీడీపీ కార్యాలయానికి వెళ్తున్నారు. అయితే బిజీ షెడ్యూల్లో ఢిల్లీ పర్యటన కారణంగా ప్రస్తుతం వాయిదా వేసుకున్న పరిస్థితి ఉంది. చంద్రబాబు బదులు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ టీడీపీ పార్టీ కార్యాలయానికి సంబంధించి అక్కడ ఉండే అవకాశం ఉంది. మరోపక్క ఇప్పటికే రాష్ట్రానికి రావాల్సిన అటు ఇప్పటికే కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి సంబంధించి కొంత కేటాయించిన నేపథ్యంలో అమరావతి అదేవిధంగా పోలవరానికి సంబంధించిన నిధులు, దాంతో పాటు రైల్వే బడ్జెట్ కి సంబంధించిన నిధులు దాదాపు 9,000 కోట్ల చిల్లర మేర రైల్వే బడ్జెట్ లో ఏపీకి కేటాయించిన నేపథ్యంలో అటు ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు నిర్మలా సీతారామన్ కూడా ధన్యవాదాలు తెలిపే అవకాశం ఉంది. దాంతో పాటు ఇతర ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన రావాల్సిన ప్రాజెక్టులతో పాటు కేంద్రం నుంచి రాష్ట్రానికి చేయూత, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చేయూత, అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి సంబంధించిన అప్పుల విషయంలో కొంత సబ్సిడీ కోరే అవకాశం అయితే పూర్తి స్థాయిలో అటు రాష్ట్ర ప్రాజెక్టుల అంశాలమైన ప్రత్యేకంగా చర్చించే అవకాశం కనబడుతుంది. ప్రధానంగా అమరావతి ప్రాజెక్టు కావచ్చు, పోలవరం కావచ్చు, ఈ రెండు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం అటు తీసుకున్న పరిస్థితి ఉంది. గత ప్రభుత్వ హయాంలో కేంద్రం నుంచి అనేక నిధులు వచ్చాయి. వాటన్నింటినీ కూడా రీషెడ్యూల్ చేయాలని చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీని కోరే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రుణాలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యమయ్యే పరిస్థితులు లేనందున రుణాలను రీషెడ్యూల్ చేయాలంటూ కూడా సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు కొంతమేర ఉంది. అయితే అలాగే కొత్త రుణాలు సైతం కూడా ఇవ్వాలంటూ కూడా చంద్రబాబు కోరినట్టు ప్రస్తుతం అయితే తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఈ రైట్, థ్యాంక్ యూ క్రాంతి.